ఇక వార్త వివరాల్లోకి వెళ్తే బొబ్బిలి పట్టణంలోని నాయుడు కాలనీలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే శంభంగి వెంకట చిన అప్పలనాయుడు నేతృత్వంలో వైసీపీ నాయకులు ఇంటింటికి వెళ్లి చంద్రబాబు ఇచ్చిన హామీలను, చేసిన మోసాలను ప్రజలకు వివరించారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంటూ విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు, వార్డు ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. దివ్యాంగులు ఆందోళన చెందుతా ఉన్నారు. మరి వాళ్ళకి ఇస్తున్నటువంటి పెన్షన్ ఏదైతే ఉందో అనేక రకాలైనటువంటి కొర్రీలు పెట్టి అనేక రకాలైనటువంటి ఆంక్షలు విధించి మరి ఈ పెన్షన్స్ని ఆపివేయడం చాలా దురదృష్టకరం. మరి ప్రభుత్వాలు అధికారులు మీ ప్రభుత్వాలు అధికారులు ఇచ్చినటువంటి సర్టిఫికేట్సే కదండి ఇవి. మరి ఆ సర్టిఫికేట్స్ మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనిచేయవా? ప్రభుత్వాలు మారితే సర్టిఫికేట్స్ మరి పనిచేయవా అని నేను సూటిగా ప్రశ్నిస్తాను. మరి మీరు ఇచ్చిన సర్టిఫికేట్సే, మీరు ఇస్తున్న పెన్షన్సే మరి మీరు అర్ధాంతరంగా ఆఫ్ చేసి మరి ఈ దివ్యాంగుల్ని అనేక ఇబ్బందుల పాలు గురి చేయడం చాలా దురదృష్టకరం. మరి నేను ఒకటే మరి ప్రభుత్వాన్ని నేను ఒకటి అడగదలుచుకున్నాను. మాకు ఒక చిన్న డౌట్గా ఉంది. మీరు అధికారులకి ఈ దివ్యాంగుల తాలూకా దివ్యాంగత్వం ఏదైతే పర్సంటేజ్ ఉంటుందో, శాతం పర్సంటేజ్ ఉంటుందో దాన్ని మీరు తగ్గించి సర్టిఫికేట్లు జారీ చేయండి. మేము ఈ ఇవ్వాల్సినటువంటి ఏదైతే పెన్షన్స్ మ్యాక్సిమం తగ్గించుకోవడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. కాబట్టి మీరు ఇచ్చే సర్టిఫికేట్స్ పర్సంటేజ్ తగ్గించే విధంగా మీరు ఇవ్వండి అని చెప్పి మీరు ఏమైనా ఆదేశాలు ఇచ్చారేమోనని మాకు చిన్న డౌట్గా ఉంది. మరి లేకపోతే ఏంటంటే ఇది మరి అధికారులు గతంలో జారీ చేసిన సర్టిఫికేట్స్ని ఇప్పుడు మళ్ళీ పర్సంటేజ్ చూడడం, చెకింగ్ చేయడం, రీవెరిఫికేషన్ చేయడం ఇవన్నీ చాలా